టూటౌన్ పోలీస్ స్టేషన్లో 2021లో హత్య కేసు ముద్దాయి అయినటువంటి పిచ్చెట్టి యుగంధర్ను అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడమైనది మరియు అతనిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా తెరవడమైనది. ఈ విషయం తెలిసి అప్పటి నుండి పరారీలో ఉండి కోర్టుకి కూడా గైర్హాజరవ్వడం వలన అతడిపైన IIACJM కోర్టులో NBW కూడా జారీ చేయడమైనది. అంతటా పిచ్చెట్టి యుగంధర్ను పట్టుకోమని గౌరవ కమిషనర్ శంకబ్రత బాగ్చి IPS మరియు DCP శ్రీమతి మేరీ ప్రశాంతి IPS గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ACP ఈస్ట్ సబ్ డివిజన్ గారు ఆధ్వర్యంలో టూటౌన్ CI గారు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో అనగా హిమాలయాలు, కాశీ, కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ప్రదేశాలలో ఉంటూ అక్కడే సంచరిస్తూ భైరవస్వామి అవతారంలో ఎన్ని దినాలు తప్పించుకుని తిరుగుతున్న పిచ్చెట్టి యుగంధర్ను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ దినం విశాఖపట్నం వస్తున్నట్లు తెలుసుకుని రైల్వే క్వార్టర్స్ వద్ద అతడిని పట్టుకుని అరెస్ట్ చేయడమైనది మరియు ఈ దినం IIACJM కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అప్పట్లో సంచలనంగా మారిన హత్య కేసులో తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయి పిచ్చెట్టి యుగంధర్ను 4 సంవత్సరాల తర్వాత టూటౌన్ పోలీస్ స్టేషన్ వారు నిఘా పెట్టి భైరవస్వామి అవతారంలో ఉన్న అతడిని పట్టుకున్నందుకు గాను గౌరవ కమిషనర్ గారు టూటౌన్ పోలీస్ వారిని అభినందించినారు. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముద్దాయి గత 2021 నుంచి పరారీలో ఉన్నాడండి. అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ఉంది. అతని మీద ఒక మర్డర్ కేసు ఉందండి. 2021లో 2021లో అతను ఒక మనిషిని కత్తితో పొడిచి చంపేశాడు. అప్పటి నుంచి అతను పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు. అది ఆ కేసు కోర్టులో పెట్టడం జరిగింది. కోర్టు కూడా ఎటెండ్ అవ్వటం లేదు. సో అతన్ని మా టూటౌన్ CI ఎర్రనాయుడు గారు, వాళ్ళ SI సతీష్ అండ్ మన్మధరావు వాళ్ళ టీము చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సహకారంతో టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని రాబట్టి వీళ్ళు చాకచక్యంగా ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చేయడం వలన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ విషయంలో మన CP గారు, విశాఖపట్నం CP గారు శ్రీ శంకబ్రత బాగ్చి IPS గారు చాలా అభినందించారు టూటౌన్ CI గారిని, వారి సిబ్బందిని. అలాగే DCP మేడం శ్రీమతి మేరీ ప్రశాంతి గారు కూడా అభినందించారు. ఎందుకంటే ఓల్డ్ పెండింగ్ కేసు, మర్డర్ కేసు, ఇంతవరకు అది పెండింగ్లో ముద్దాయి లేనందువల్ల ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ముద్దాయిని మంచి ఎఫర్ట్స్ పెట్టి తెలివిగా టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అరెస్ట్ చేసినందుకు వారికి అభినందనలు నేను కూడా తెలియజేస్తున్నాను మీ ద్వారా. ఈ కేసులు ఇప్పుడు ఈ ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చూపించి జడ్జి గారి ముందు ప్రవేశపెడతామండి. ఈ ఓల్డ్ పెండింగ్ కేసుని, గ్రేవ్ కేసు, మర్డర్ కేసుని డిటెక్ట్ చేసినందున ఇస్తాము. అతను ఆకారం కూడా మార్చేశాడు, ఒక రూపం కూడా మార్చేశాడు. అరెస్ట్ కాలేదు. రిమాండ్ అయిన తర్వాత కోర్టు గైర్హాజరయ్యి అక్కడ నుంచి ఈయన హిమాలయాలకు వెళ్ళిపోయారు. మీద NBW వారెంట్ పెండింగ్ ఉందండి. కోర్టు వారెంట్ పెండింగ్. ఈయన కేదారినాథ్, బద్రీనాథ్, ఆ ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన్ని మేము ట్రాప్ చేసి తీసుకొచ్చాం. యాక్చువల్గా ఇప్పుడు మన పోలీసు ప్రయత్నంలో దొరికాడు. ఇది మా CP సారు, DCP మేడం ఉన్నటువంటి స్పెషల్ టీం ఫామ్ చేశారు. ప్రత్యేక దృష్టి పెట్టి చేయడం జరుగుతుంది. ఆ భాగంలో మొన్న ఒకసారి టూటౌన్ CI గారు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఈయన టూటౌన్ CI గారు చేశారు. సో అదొక ప్రయత్నం. అంటే పాత అరెస్టులు అవుట్ ఆఫ్ వ్యూ, మనకి కోర్టుకి అటెండ్ అవ్వకుండా, రౌడీ షీట్ ఉంటే పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ రాకుండా, ఎక్కడున్నారనేది ఆచూకీ తెలియకుండా తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళ మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఇతని కోర్టులో దీని ద్వారా అంటే పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ తెలియదు ఏంటంటే, ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడ దాక్కున్నా కూడా పోలీసులు గౌరవ న్యాయస్థానం ముందు ఖచ్చితంగా హాజరుపరుస్తారు. ఎక్కడున్నా కూడా వదిలిపెట్టేది లేదు అనేది మీ ద్వారా ప్రజలకి. ఓవిలో మాకు ఒక ఇతనే ఉన్నాడు రౌడీ షీటరు. రౌడీ షీట్ సంబంధించి రౌడీ షీట్ కూడా ఇప్పుడు తెరవడం జరిగింది. ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇతను ఒక్కడే ఉన్నారు రౌడీ షీట్ ఓవిలో ఉంది. అతన్ని క్యాచ్ చేసాం. మరి మా గౌరవ CP సారు, మేడం గారు, మా ACP సారు అందరూ కూడా గుడ్ వర్క్ ని